హాయ్ ఓల్డ్ ఫ్యామిలీ. ఈరోజు మన 100 డేస్ బిజినెస్ మంత్రాలో డే 3. ఈరోజు మనం బిజినెస్ ఐడియా జనరేషన్ గురించి మాట్లాడుతున్నాం. బిజినెస్ చేయాలంటే ఒక మంచి బిజినెస్ ఐడియా ఉండాలి. బిజినెస్ ఐడియా జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ చేయడంలో మనం ఎలాంటి బిజినెస్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అయినది. మనం చూస్ చేసుకున్న ప్రోడక్ట్, మనం చూస్ చేసుకున్న బిజినెస్ సర్వీస్ అనేది బ్యాడ్ అయిందంటే మనం ఖచ్చితంగా లాస్లోకి ఎంటర్ అవ్వాల్సిందే. అందువల్ల మనం చూస్ చేసుకున్న బిజినెస్ ఐడియా అనేది అది యూనిక్గా ఉండాలి. అంటే ఆల్రెడీ ఉన్న ఐడియాలని కొంచెం మెరుగుపరచడం కావచ్చు, లేదంటే కొత్త ప్రోడక్ట్ని మనం డిజైన్ చేయడం కావచ్చు. ఇలా కాకుండా కొంతమంది బిజినెస్ ఐడియా కోసం సంవత్సరాలు కష్టపడి ఐడియాలు దొరక్క ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బిజినెస్ చేయాలని సంవత్సరాలు అనుకుంటూనే ఉంటారు, కానీ బిజినెస్ చేయలేరు. మనం కొత్త బిజినెస్ ఐడియా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన వోల్ట్ మంక్ అనేది బ్యాటరీస్ అంటే ఇన్వర్టర్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ మన దగ్గర లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేవి ఉన్నాయి. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని ఈ మధ్య కాలంలో కొంతమంది లిథియం బ్యాటరీస్ని యూస్ చేస్తున్నారు. మన అప్డేటెడ్ మోడల్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది లిథియం ఫెర్రోపాస్పేట్ బ్యాటరీ అనమాట. లిథియం ఫెర్రోపాస్పేట్ బ్యాటరీ అంటే ఇది అప్డేటెడ్, అంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్ని నేను అప్డేట్ చేసి ఇప్పుడు మనం బిజినెస్ కొత్త ఐడియాతో మనం బయటకు వచ్చాం. అందువల్ల మన ప్రోడక్ట్ అనేది ఈజీగా సేల్ అవుతుంది. అంటే ఉన్న ఐడియానే డెవలప్ చేస్తే చాలు. లేదంటే చుట్టుపక్కల ఉన్న మీకు ఏదైనా చుట్టుపక్కల సమస్యల్లో చూడండి, ఆ సమస్యని ఎలా పరిష్కారం చేయాలనే దాంట్లోనే మీ బిజినెస్ ఐడియా అనేది జనరేట్ అవుతుంది. ఇలాంటి బిజినెస్ సొల్యూషన్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా బిజినెస్ మంత్రాన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.